మరి చెక్ చేసుకున్నారా? ఏమైనా డౌట్లున్నాయా? ఏం లేవ్వండి. ఏమైనా డౌట్లున్నాయా? ఏం లేవ్వండి. హలో! హలో! ఏం లేవ్వండి. ఇనపట్లేదాండి? ఇది పడిపోయింది ఇక్కడ. హలో! వినపడుతుందాండి? వినపడుతుంది మేడం. అదేం మ్యూట్‌లో పడింది. ఓకే. ఓకే. సరే స్టార్ట్ చేద్దాం మేడం. ఓకే నెక్స్ట్ అండి. కీవర్డ్స్ అర్థమైందా మేడం? అర్థమైందండి. నెక్స్ట్ డేటా టైప్స్ అండి. డిపెండ్. ఓకే. యాక్చువల్‌గా డేటా టైప్ అని చెప్పి ఇది ఉందండి. కాన్సెప్ట్ ఉంది ఇక్కడ. ఓకే. ఇక్కడ స్టాటిక్, డైనమిక్ టైప్ అండి పైథాన్ అనేది. డైనమిక్ అండి. డైనమిక్. కాబట్టి ఇక్కడ డేటా టైప్ అనే కాన్సెప్ట్ ఉంది అసలు. ఓకే. ఇంట్ అని చెప్పి ఇవ్వాల్సిన పని లేదు కదా మేడం. ఇవ్వక్కర్లేదండి. సో, ఆ పని లేదు. బికాజ్ ఇట్ ఈస్ ఏ డైనమిక్ టైప్ లాంగ్వేజ్ అని చెప్పాం. అంతేగా మేడం? ఓకే. అవునండి. ఆ! సో, ఇక్కడ నో నీడ్ టు డిక్లేర్ ఎనీ డేటా టైప్ అండి. మరి డేటా అవును. టైప్ అనే కాన్సెప్ట్ లేదండి. బట్ ఇంటర్నల్‌గా వర్క్ అవుద్ది మేడం. అర్థమైందా? ఓకే. సో, టైప్ ఆఫ్ ఏ అంటే మనకి నిన్న వచ్చింది చూసారా? క్లాస్ ఇంట్ అని, క్లాస్ ఫ్లోట్ అవును. అని. అర్థమైందా? అవును. అవునండి. సో, అంటే ఇంటర్నల్‌గా వర్క్ అయ్యిద్ది. బట్ డైనమిక్ టైప్ కాబట్టి నో నీడ్ టు డిక్లేర్ ద డేటా టైప్ ఆఫ్ ది వేరియబుల్ మేడం. ఓకే ఓకేనా అండి. మేడం? అర్థమైందా మేడం? అర్థం కాలేదా? అర్థమైందండి. అసలు మన డేటా టైప్ అంటే ఏంటి జనరల్‌గా? అంటే దాన్ని అంటే ఇప్పుడు అది ఇంటిజరా? లేకపోతే వేరియబులా? అది డిఫైన్ చేయడం అంటే అండి. వాట్ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్డ్ ఇంటూ వేరియబుల్ అండి. అంతేనా? అంతే అండి. ఆ! సో, కాబట్టి అది చెప్పేది ఇదండి. అదేవిధంగా ఆ డేటా టైప్‌ని బట్టి మెమరీ సైజ్ కూడా అలొకేట్ చేస్తుంది మేడం. ఓకేనండి? ఓహ్! అవునండి. సో, దాన్ని మనం డేటా టైప్ అంటాం మేడం. ఓకేనా? సో, వీటిలో డేటా టైప్స్ 2 రకాలు ఉంటాయి మేడం. డేటా టైప్స్ 2 ఉంటాయి. టైప్స్. సో, ఏంటంటే ప్రిమిటివ్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి నాన్ ప్రిమిటివ్ మేడం. అర్థమైందా? ప్రిమిటివ్ అర్థమైందండి. అంటే బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అంటాం. నాన్ ప్రిమిటివ్ అంటే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అంటాం. ఇవి వన్ బై వన్ చూద్దాం మేడం. సో, ఇక్కడ వరకు ఓకే. రాసుకున్నానండి. ఓకే అండి. డేటా టైప్ డేటా టైప్స్. specifies the ఓకే. what type of data, ఓకే. stored into variable, and also specifies the ఓకే. memory size of the variable. ఓకే అండి. Memory size of the వేరియబుల్. variable. Next pattern. In Python, no need to declare the in Python no need to declare the data type of the variable. మేడం 1 మినిట్ అండి మా వాళ్ళు ఏదో ఫోన్ చేస్తున్నారు. ఓకే అండి. నో ప్రాబ్లమ్. అలాగేనండి. నాన్ ప్రిమిటివ్ అండి. ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్ మేడం. ఏం చెప్పామండి? వాట్ టైప్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఇన్ ఏ వేరియబుల్ అండ్ ఆల్సో స్పెసిఫై ద మెమరీ memory సైజ్ size ఆఫ్ of ద the. So in Python, no need to declare the data type of the variable because it is dynamic typed language. అర్థమైంది మేడం? అదేనండి. Because ఇట్ ఈస్ డైనమిక్ it టైప్. is dynamic typed language. ఓకేనా మేడం? అలాగేనండి. Next part, data types are classified into two types. ఓకే అండి.
They are Primitive. primitive. Second one is non-primitive word. ఓకే అండి. ప్రిమిటివ్ హెడ్డింగ్ పెట్టుకోవాలండి. ఓకే. ప్రిమిటివ్ అంటే వీటిని బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అంటామండి. బిల్ట్ ఇన్ అంటే ఏంటండి? ఆల్రెడీ గివెన్ బై ది పైథాన్ డెవలపర్ మేడం. ఓకే. ఓకేనా? సో ఓకే అండి. రాసుకోండి మేడం దాంట్లో పాయింట్. చెప్పండి. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాస్ ఓకే అండి. బిల్ట్ ఇన్ డేటా టైప్స్. ఓకే. Built in data type. Next one. These are classified into five types. These are classified into five types. First one and numeric data type. Second one madam sequential data type. ఓకే. Third one వచ్చి సెట్ అండి. ఫోర్త్ వన్ వచ్చి డిక్షనరీ అండి. ఫిఫ్త్ వన్ వచ్చి బూలియన్ మేడం. ఓకే అండి. ప్రిమిటివ్లోనే 5 రకాలండి. ఇదే కొంచెం టైం తీసుకుంటుందండి. సో ఓకే. ఎందుకంటే వాటిలో మెథడ్స్ అని అయ్యని ఇవన్నీ ఉంటాయి. ఓకే. సో కాబట్టి ఇది ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి డేటా టైపు, వేరియబుల్స్, కంట్రోల్ హ్మ్. స్టేట్మెంట్స్ ఇవి ఇంపార్టెంట్ అండి. ఓకే అండి. అంటే ఇవి గనక వస్తే మనం అన్నిట్లో ఒకే విధంగా ఉంటదండి. కాబట్టి సింటాక్స్ తగ్గట్టుగా మారుతది మేడం. అర్థమైందా? ఓకే అండి. సో న్యూమరిక్ డేటా టైప్ హెడ్డింగ్ పెట్టుకోండండి. హ్మ్. చూడండి మేడం ఓకే. ఒకసారి. న్యూమరిక్ డేటా టైప్ అంటే సో పైథాన్‌లో ప్రోగ్రామర్ వద్దాం చూడండి. మేడం నేను ఐడియల్లీ వాడుతున్నాను. మీ ఇష్టం మీరు ఏదైనా వాడుకోవచ్చు. ఓకే. వాటెవర్ ఇట్ మే బి. నేనైతే ఐడియల్లీ వాడుకుంటానండి సింపుల్‌గా. ఓ సో ఒకసారి చూడండి. x ఈజ్ ఈక్వల్ 10 మేడం. y ఈజ్ హ్మ్. ఈక్వల్ టు 4.56 అండి. z ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 5j అండి. సో ప్రింట్ x కామా y కామా z అండి. ఇక్కడ అర్థమైందా? అర్థమైందండి. ఎంత సింపుల్‌గా చూసారా? మేడం ఇదిగోండి ప్రింట్ ఓకే. అయ్యింది కదా! అవునండి. 10 4.56 4 ప్లస్ 5j మేడం. మరి ఇటు డేటా టైప్ తెలియాలంటే మనం ఏం చేయాలండి? నేను చెప్పాను ఆల్రెడీ. ఏంటండి? x యొక్క డేటా టైప్ తెలియాలంటే నేనేం చేయాలి మేడం? టైప్ ప్రింట్ టైప్ ఆఫ్ ఎక్స్. నేను చెప్పాను అదే కదా! అవునండి. టైప్ ఆఫ్ జెడ్ మేడం. ఓకేనా? హ్మ్. మరి ఇక్కడ అర్థమైందా? ఫస్ట్ 10 ఇచ్చారు కాబట్టి ఇంటీజర్‌గా కన్వర్ట్ అయింది. నెక్స్ట్ ఫ్లోట్ వాల్యూ ఇచ్చాం కాబట్టి ఫ్లోట్ అని ప్రింట్ అయింది మేడం. ఓకే. తర్వాత కాంప్లెక్స్ అని ప్రింట్ అయింది మేడం. ఓకే. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందండి. డౌట్ ఏమైనా ఉందా? ఏం లేదండి. ఆ! సో ఇయన్నీ ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ అండి? మనం స్టోర్ చేసిన న్యూ అన్ని నంబర్సేనా? నంబర్స్ న్యూమరిక్. ఆ! సో కాబట్టి వీటిని ఏమంటారండి? న్యూమరిక్ డేటా టైప్ అంటారు. ఓకే. మేడం అర్థమైందనుకుంటున్నా. అర్థమైందండి. వి స్టోర్ ద నంబర్ టైప్ ఆఫ్ వాల్యూస్ ఇంటూ ఎ వేరియబుల్ అని. ఒక వేరియబుల్‌లో మన నంబర్ టైప్ ఆఫ్ వాల్యూస్ కనుక స్టోర్ చేస్తే దాన్ని ఏమంటాం? న్యూమరిక్ న్యూమరిక్ డేటా. డేటా టైప్ అంటాం. ఓకేనా మేడం? ఓకే అండి. డౌట్ ఏమైనా ఉందా? ఏం లేదండి. రాసుకుందామా? అలాగే అండి. న్యూమరిక్ డేటా టైప్ అని రాసుకోండి హెడ్డింగ్. పెట్టానండి. వి టైప్ వి స్టోర్ సారీ వి స్టోర్ నంబర్ టైప్ ఆఫ్ వాల్యూస్ నంబర్ టైప్ ఆఫ్ వాల్యూస్ ఇంటూ ఎ వేరియబుల్. ఇంటూ ఎ వేరియబుల్.
సో దీన్ని ఏమంటారంటే న్యూమరిక్ డేటా టైప్ అంటాం. ఓకేనా? ఓకే. ఓకే. ఎగ్జాంపుల్ అండి ఇంట్, గామా, ఫ్లోట్, కాంప్లెక్స్ అని రాసుకో. Number type of నెంబర్ టైప్ ఆఫ్ వాల్యూస్. ఇంట్ ఏ వేరియబుల్. ఓకే అండి. ఓకేనా మేడం? ఈ ఎగ్జాంపుల్ రాసుకోండి మీకు ఐడియా రావడానికి. కింద టైప్ అనేది అవసరం లేదు. జస్ట్ ఊరికే మీ తెలియటం కోసం రాశాను మేడం. అంతే. మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను. యాహ్! ఆ. సో పైథాన్ అనేది డైనమిక్ టైప్డ్ లాంగ్వేజ్ చెప్పాను కదా మేడం. హ్మ్. అదే. డైనమిక్ టైప్కి స్టాటిక్ టైప్కి డిఫరెన్స్ కూడా చెప్పానన్న మీకు. అవునండి. చెప్పారండి. అదే. ఇక్కడ స్లోగా ప్రోగ్రామ్కి వెళ్ళిపోతున్నాం. ఓకే అండి. డౌట్లు ఉంటే అడగాలి మధ్యలో మీరు అంతే. అలాగేనండి. ప్రెజెంట్ అయితే ఏం డౌట్స్ లేవ్వండి. నేను మ్యాక్సిమం డౌట్ లేకుండా అని చెప్తానండి. ఓకే అండి. సో ఇంకేమైనా డౌట్లు ఉంటే మీరు అడగాలి. అలాగేనండి. అయిపోయిందా మేడం? అయిపోయిందండి. ఇందాక అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇక్కడ జేబుల్ అవి తీసుకోవచ్చా మేడం? వేరే వాల్యూస్ ఏమన్నా? తీసుకొచ్చండి. సో రన్ చేద్దామా మేడం? ఓకే. ఎర్రర్ వచ్చింది చూడండి. అవునండి. సో కంపల్సరీగా మీరు ఈ ఫార్మేట్లోనే ఉండాలండి. ఓకే. ఓకే. ఏ ప్లస్ బీజే. ఏ వాల్యూ బి ఓకే. వాల్యూ ఏదో ఒకటి ఉండాలి. కాంప్లెక్స్ వాల్యూ అని కంపల్సరీగా అలాగే ఉండాలి మేడం. నేను ఐ ఇస్తాను, కే ఇస్తానంటే ఇక్కడ పైథాన్ ఇంటర్ప్రిటర్ తీసుకోదు మేడం. ఓకే అండి. అర్థమైందా మేడం? అర్థమైందండి. సో అదే దాన్ని ఇంకొకటి చేస్తున్నాను చూడండి. 5J + 4 అని ఇచ్చానండి. ఇప్పుడు వచ్చిద్దా మేడం? తెలీదండి. రవి. sir. రాదా? అదే రివర్స్ చేసుకుంటుంది మేడం. ఓకే. అర్థమైందా? అర్థమైంది. ఎందుకు సార్ ఆ ప్లేస్‌లోనే రివర్స్ చేసుకుంటే? కాంప్లెక్స్ నెంబర్ అలాగే ఉంటుంది. ఏ ప్లస్ బీజే ఫార్ములా. ఓకే. ఓకే సార్. సో ఆ ఫార్మేట్లోనే ఉండాలి. అందుకే రివర్స్ చేస్తున్నాం. ఓకేనా? ఓకే సార్. డౌట్ ఏమైనా ఉందా? ఏం లేదండి. లేదు. ఎనీ డౌట్స్ ఎవరికైనా? ఏం లేదండి. నెక్స్ట్కి వెళ్దాం మేడం. నెక్స్ట్ కదా అండి. మన న్యూమరిక్ డేటా టైప్ ఎవరికైనా డౌట్ ఉందా? లేదండి. నెక్స్ట్ సీక్వెన్షియల్ డేటా టైప్ హెడ్డింగ్ పెట్టుకోండి. సీక్వెన్షియల్ డేటా టైప్. ఓకే అండి. మరి సీక్వెన్షియల్ డేటా టైప్ ఎందుకు వచ్చింది ఈ కాన్సెప్ట్ అనేది చూద్దాం. సపోజ్ ఏ ఈక్వల్ 10 ఇచ్చానండి. ఏ ఈజ్ ఈక్వల్ టు శ్రీనివాస్ ఇచ్చాను మేడం. ప్రింట్ ఏ ఇచ్చాను. నాకు ఏం ప్రింట్ అవుతుంది మేడం? 10 శ్రీనివాస్ అని ప్రింట్ అవుతుంది. మేడం నిన్న కూడా చూపించా మీకు ఇది. శ్రీనివాస్ అని ప్రింట్ అవుతుందేమో సార్. లేటెస్ట్ వాల్యూ చెప్పాను నిన్న మీకు గుర్తుందా? అవునండి. అవునండి. ఆ, శ్రీనివాస్ అని ప్రింట్. అది. సో శ్రీనివాస్ అని ప్రింట్ అవుతుందండి. మరి నాకు ఒకవేళ 10 వాల్యూస్ స్టోర్ చేయాలండి, డిఫరెంట్ వాల్యూస్. ఓకే. సో అప్పుడు ఒక వేరియబుల్ 10 వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి మీరు.
అంతేనా? అవునండి. ఒక వేరియబుల్‌లో ఒక వాల్యూనే స్టోరేజ్ అయిద్దండి ఎట్ ఏ టైమ్. ఓకేనా? అవును. అవును. ఆ! అలా కాకుండా నాకు 10 వాల్యూస్ 10 వాల్యూస్ ప్రింట్ అవ్వాలి. అంటే 10 వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి. నాకెలా ఉంటదండి? డిక్లరేషన్, ప్రింటింగ్ సరిపోద్ది మేడం ప్రోగ్రామ్ మొత్తం. అవును. ఆ! సో, అప్పుడు నాకు ఒకే వేరియబుల్‌లో మల్టిపుల్ వాల్యూస్ స్టోరేజ్ అవ్వాలి. అర్థమైందా మేడం? ఓకే. సో, అది కూడా ఎలా బేస్డ్ ఆన్ ఇండెక్స్ అండి. ఓకేనా? ఓకే. సీక్వెన్స్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఇండెక్స్ బేస్డ్ మీద మనకి వాల్యూస్ స్టోరేజ్ అవుతాయండి. ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0, 1 మీకు ప్రాక్టికల్ చూసినప్పుడు అర్థమవుద్ది. సో, అందుకే వీటిని ఏమంటారంటే సీక్వెన్షియల్ డేటా డేటా టైప్. టైప్. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందండి. ఆ! సో, రాసుకోనండి. Sequential data type. We store the more than one value. We store the more than one value ఓకే. into a single variable ఓకే. based on index. Based ఓకే on అండి. index. వీటేమంటారంటే సీక్వెన్షియల్ డేటా డేటా టైప్. టైప్. ఓకేనండి. ఓకే అండి. నెక్స్ట్ పాయింట్. దీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. ఇవి కూడా 3 అండి. మరి అవి చెప్తారా 3 ఏంటో? స్ట్రింగ్ ఒకటి, తర్వాత లిస్ట్ ఒకటి, 3 వచ్చి టపుల్ ఒకటి. స్ట్రింగ్, లిస్ట్, టపుల్. ఓకే అండి. మరి అర్థమైందా? అర్థమైందండి. స్ట్రింగ్ హెడ్డింగ్ పెట్టుకోండి మేడం. ఓకే అండి. వాట్ ఈజ్ మీన్ బై స్ట్రింగ్ అండి చెప్పగలరా? ఐడియా ఉందా ఏమన్నా మీకు? ఏంటంటే రవి స్ట్రింగ్ ఏమైనా ఐడియా ఉందా? ఇందాక చెప్పారు అదేనా సార్? సింగిల్ కొటేషన్ దాంట్లో ఉన్నదాన్ని స్ట్రింగ్ అది అన్నారు. కరెక్టే, దానికి ఒక మీనింగ్ ఉంటుంది. కలెక్షన్ ఆర్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అండి. ఓకే సార్. ఇప్పుడు నా పేరు ఫామ్ అవ్వాలండి, లేకపోతే మీ పేరండి రవలి అనుకుందామండి సపోజ్ మీ పేరు. సో RAVALI. సో వీటన్నిటిని మనం క్యారెక్టర్ అంటాం అంతేనండి, సింగిల్ సింగిల్గా అయితే. ఓకే. సో ఇలాంటి గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కలిపి స్ట్రింగ్ అంటామండి. ఈ స్ట్రింగ్‌ని మనం సింగిల్ కొటేషన్‌లో అయినా డిక్లేర్ చేయొచ్చు. డబుల్ కొటేషన్‌లో అయినా డిక్లేర్ చేయొచ్చు. ఎక్కడ పైథాన్‌లో. ఓకే. సో ట్రిపుల్ కొటేషన్‌లో అయినా డిక్లేర్ చేయొచ్చు మేడం. ఓన్లీ ఒక పైథాన్‌లోనే ఆప్షన్ ఉందండి. అదర్ లాంగ్వేజ్‌లో అయితే ఓన్లీ మనకొచ్చేసరికి డబుల్ కొటేషన్ ఒకటే ఉంటుంది మేడం అదర్ లాంగ్వేజెస్‌లో. ఓకే అండి. బట్ పైథాన్‌లో మాత్రం మీరు 3 రకాలుగా చేసుకోవచ్చు. సో దాని గురించి మాట్లాడదాం. ఓకేనా మేడం? ఓకే. సో ఒకసారి ప్రోగ్రామ్ చూద్దాం. తర్వాత మ్యాటర్ రాసుకుందాం. ప్రోగ్రామ్ చూస్తే మాకు క్లారిటీ వస్తది. ఓకే. సో జాగ్రత్తగా చూడాలి. నేను నేమ్ అన్ని వేరియబుల్ తీసుకుంటున్నాను. దాంట్లో నా పేరు స్టోర్ చేసుకుంటున్నా మేడం. ఓకేనా? అలాగే. ప్రింట్ నేమ్ అన్నానండి. నాకేమవుతుందండి? శ్రీనివాస్ అని ప్రింట్ అవుతుంది. అంతేనా? అవును సార్. నాకు ఆర్ వాల్యూ ఒకటే కావాలండి. అప్పుడేం చేయాలి చెప్పండి? ఓన్లీ ఆ డిజిట్‌లో 6 ప్రింట్ అవ్వాలా సార్? ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుద్దండి. 0 0, 1, 2, 3 అర్థమైంది సార్. నేమ్ నేమ్‌లో ఫస్ట్ పొజిషన్. మేడం అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందండి. నాకు అలా కాకుండా వి కావాలి. అప్పుడేం చెప్తారు చూడండి? వి 5. 5. 5 అంతేనా? అంతే అండి. సో నేను బ్యాక్వర్డ్ డైరెక్షన్‌లో వస్తున్నాను మేడం. బ్యాక్వర్డ్ డైరెక్షన్ -1, -2, -3 మేడం. ఓకే.
ఫార్వర్డ్ డైరెక్షన్ అయితే 0 నుంచి స్టార్ట్ అవుద్ది మేడం. ఓకే. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందండి. బ్యాక్వర్డ్ డైరెక్షన్‌లో -3 అంటే -1, -2, -3 వి. ఓకేనా? ఓకే అండి. ఎందుకు సార్ అలాగా? మామూలుగా ఇప్పుడు 4 అని పెడితే ఎందుకు రాదు సార్? 4 పెట్టొద్దని ఎవరు చెప్పారు నిన్ను? ఆహా! పెట్టుకోవచ్చు. మీరే నేను బ్యాక్వర్డ్ డైరెక్షన్ కూడా చూపిద్దామని పెట్టాను. ఆహా! ఓకేనండి. మీరు ఫార్వర్డ్ అయినా చేసుకోవచ్చు, బ్యాక్వర్డ్ అయినా చేసుకోవచ్చు. మీ ఇష్టం అది. ఓకేనండి. సో, నేను బ్యాక్వర్డ్ డైరెక్షన్ చూద్దాం అనుకున్నా. బ్యాక్వర్డ్ డైరెక్షన్ పెట్టాను. ఓకేనా? ఎందుకు రాస్తారంటే నేనేం చెప్తానమ్మా, 2 సైడ్‌లు ఏదో ఒకటైనా వాడుకోవచ్చు. ఓన్లీ హ్మ్. ఫార్వర్డే కాకుండా బ్యాక్వర్డ్ కూడా తెలియాలి కదా మీకు. ఓకే. ఎలా ఉంటదో. సో, దానికోసం అలా చేశాను. మేడం నాకు వాసన ఒక్కటి మాత్రం ప్రింట్ అవ్వాలి. ఈ 3 లెటర్లు. చెప్తారా అప్పుడు? నేమ్ -3 మైనస్ 5 అనేది -1 5 ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్దండి? 0, 1, 2, 3, 5 అండి. కోలన్. మేడం అర్థమైందా? అర్థమైందండి. 6, 7 అండి. 8 తీసుకుంటే 7 వరకు తీసుకునిద్దండి. దీన్నే స్లైసింగ్ అంటారు ఇక్కడ. హుహు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందండి. అప్పర్ బౌండ్ తీసుకుంటే దానికి బిఫోర్ వరకు తీసుకుంటుందండి. మీరు 7 తీసుకుంటే 6 వరకే తీసుకుంటుంది మేడం. ఓకే. అక్కడ 8 లేదు కదా సార్ కౌంట్ చేస్తే ఒకవేళ? 8 అప్పర్ బౌండ్ తీసుకోవాలని చెప్పా కదమ్మా! అందుకే. అప్పర్ బౌండ్. ఓకే. ఓకే సార్. అప్పర్ 8 బౌండ్ అంటే కొటేషన్ అండి అది? 8 వరకు తీసుకుంటే 7 వరకు వస్తది మీకు. ఓకే. అంటే ఎస్ వరకు ప్రింట్ అయిద్ది. హుహు. ఓకేనండి. సో, 7 తీసుకుంటే 5, 6 మాత్రం వీఏ వరకే ప్రింట్ అవుతది. ఓకే. ఆ! నీ నీ మాట ప్రకారం 7 పెడుతున్నాను చూడమ్మా. జస్ట్ ఊరికే. ఓకే కదా? ఓకే సార్. ఆ! నేను వాస్తుని మార్చాలనుకుంటున్నానండి. చేంజ్ చేయాలనుకుంటున్నా. ఓకే. సో, 5:2 తీసుకుంటున్నాను. సో, కేఆర్ఐ అని మార్చాలనుకుంటున్నాను. మార్చిన తర్వాత ప్రింట్ చేయాలనుకుంటున్నాను మేడం. ఓకేనా? ఓకే. సో, జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ నేమ్ అంటే స్ట్రింగ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆర్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇట్ ఈజ్ ఏ సీక్వెన్షియల్ డేటా టైప్. నేమ్ అనేది ఒక వేరియబుల్ అయినా కాదా? ఒక వేరియబులేగా మేడం. అవునండి. కానీ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ స్టోర్ చేసామా లేదా? అవునండి. మోర్ దాన్ 1 క్యారెక్టర్. కాబట్టి అవును. ఇది సీక్వెన్షియల్ డేటా టైప్ అండి. అంటే బేస్డ్ ఆన్ ఇండెక్స్ ఫాలో అవుతదండి. ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 అండి ఫార్వర్డ్ డైరెక్షన్. బ్యాక్వర్డ్ డైరెక్షన్ -1. సో, అట్లా చేశాను. ఒకసారి రన్ చేస్తాను చూసుకోండి. మేడం ఇదిగోండి శ్రీనివాస్ యాజ్ యూజువల్ ప్రింట్ అయింది. ఆర్ ప్రింట్ అయింది. వి ప్రింట్ అయింది. మరి అవి అర్థమైందా? విఏ వరకే వచ్చింది. హ్మ్. ఇప్పుడు అర్థమైందా? అది అర్థం కాలేదా? 7 పెట్టారు కదా! అదే సార్. ఓకే. ఆ! 8 పెడితే ఎస్ ప్రింట్ అవుద్ది. అదే అందుకని అప్పర్ బౌండ్ తీసుకోవాలి. దానికి +1 తీసుకోవాలి మనం. హ్మ్. అప్పుడు దాని బిఫోర్ వరకు వస్తది. అర్థమైందా? హ్మ్. ఓకే. ఇంకొక ఎర్రర్ వచ్చింది చూడండి ఇక్కడ. స్ట్రింగ్ హ్మ్. ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటెమ్ అసైన్‌మెంట్ అని ఉంది. హ్మ్. దీని మీనింగ్ ఏంటండి? బ్రాకెట్స్ ఏమన్నా పెట్టలేదంటారా? మామూలుగా కొటేషన్స్ పెట్టింది. కాదమ్మా. ఇమ్యూటబుల్ కెనాట్ హ్మ్. మోడిఫై అండ్ చేంజ్ వాల్యూ స్ట్రింగ్. ఓకే. స్ట్రింగ్ క్యారెక్టర్స్ మనం చేంజ్ చేయలేము. ఓకే. బేస్డ్ ఆన్ ఇండెక్స్ అమ్మ ఇక్కడ నేను చెప్పేది. మెథడ్ ద్వారా మార్చుకోవచ్చు. తర్వాత సంగతది. ఓకేనా? ఓకే ఓకే సార్. అండి. డౌట్ ఏమైనా ఉందా? లేదండి. ఎనీ డౌట్స్? లేదండి. సార్ ఇప్పుడు నేమ్ 5:8 అని పెట్టారు. మరి దాన్ని ఎలా ప్రింట్ చేస్తారు మరి? అది అవ్వదమ్మా. అందుకే ప్రింట్ అని ఇచ్చాగా ఇది ఇక్కడ. హ్మ్. నీకు ఎర్రర్ వచ్చింది కాబట్టి ఆగిపోయింది. హ్మ్. హ్మ్. ఇదిగో ప్రింట్ అని ఇచ్చాగా నేమ్ అని. హ్మ్. హ్మ్. అంటే విఏఎస్ బదులు కేఆర్ఏ రీప్లేస్ అవ్వాలి. ఓకే సార్. అయిందా?
రీప్లేస్ అవ్వలేదు సార్. అవ్వలేదు కాబట్టి ఇమ్యూటబిలిటీ అని చెప్పాలి. అదేగా ఓకే సార్. చెప్పేది. టెస్ట్ ఓకే సార్. చేశాననమాట. చేంజ్ చేయగలమా లేదా వాల్యూ. హుహు. ఓకే ఓకేనా? సార్. ఓకే. అది. సాఫీగా నేర్చుకుంటే రాదు. ఎర్రర్స్ కూడా చూసుకోవాలి. ఎర్రర్ కోసమే రాశాను నేనది. హుహు. ఓకేనా? అంటే ఏంటి ఓకే. కెనాట్ చేంజ్ ద స్ట్రింగ్ వాల్యూస్. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందండి. హ్మ్. సో, రాసుకుందామండి స్ట్రింగ్ గురించి. ఓకే అండి. మ్యాటర్ రాసుకోవాలి. స్ట్రింగ్ నథింగ్ బట్ ఓకే. collection or group of characters collection or group of characters. ఓకే అండి. Next point. String is a sequential data type. Next point. We ఓకే. declare string in Python డిక్లేర్ string in Python ఓకే. by using single quote, comma double quotes and triple quotes. ఓకే అండి. Single quotes, double quote, next ఏంటండి ట్రిపుల్ కోడ్స్. ఓకేనా? ఓకే. ఓకే. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందండి. నెక్స్ట్ అండి we access string characters based on index. We access string characters based on index. ఓకే అండి. బ్రాకెట్లో ఐదర్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ అని రాసుకో. ఐదర్ ఓకే. ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఇంకా స్పష్టంగా రావాలంటే ఫార్వర్డ్ డైరెక్షన్ ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0, బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ -1. Forward direction index starts from 0 and backward direction index starts from -1. ఓకే అండి. మేడం అర్థమైంది కదా? అర్థమైందండి. నెక్స్ట్ అండి స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్. String is a immutable means ఓకే. we cannot change string characters. We cannot change string characters ఓకే. based on index. ఓకే అండి. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ అండి ఇన్సర్షన్ ఆర్డర్ ఈజ్ ప్రిజర్వ్డ్. ఇన్సర్షన్ ఏంటండి అది? ఇన్సర్షన్ అండి మనం ఏ ఓకే. ఆర్డర్ ప్రింట్ చేసామో అదే ఆర్డర్లో ప్రింట్ అవుతుంది. మనం ఏ ఆర్డర్ ఇన్సర్ట్ చేసామో. ఓకే. ఓకే. ఇన్సర్షన్ ఆర్డర్ ఈజ్ ప్రిజర్వ్డ్. ఓకే అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోండి మేడం. ఓకే అండి.
ఇక్కడ ఎర్రర్ రాసుకోనండి అయిపోతే ఎర్రర్ మార్క్ పెట్టుకొని స్ట్రింగ్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. Does ఓకే. not support item. సపోర్ట్. Hmm. అసైన్ అయిపోయిందా? సపోర్ట్. అయిపోయిందండి. అయిపోయిందండి. రవి నీది. అయిపోయింది సార్. Hmm. అర్థమైంది కదా స్ట్రింగ్ గురించి? అర్థమైందండి. అర్థమైంది. ఆ. ఒకసారి చూడండి మళ్ళీ వెళ్దాం. నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకోనండి మల్టీ లైన్ స్ట్రింగ్ ఇన్ పైథాన్. మల్టీ లైన్ అంటే మనం సింగిల్ లైన్ రాస్తాం కదండి ఇప్పుడు వరకు. అవునండి. సో నాకు పారాగ్రాఫ్ అలాంటిది ప్రింట్ చేయాలనుకోండి. ఓకే. చూడండి ఒకసారి. సో ఎం శ్రీనివాస్ అనేది ఫస్ట్ లైన్లో రాశాను మేడం. సాఫ్ట్వేర్ డెవలపర్ అని సెకండ్ లైన్లో రాశాను. ఇప్పుడు నాకేం ప్రింట్ అవుతుంది? అవి ఏం ప్రింట్ అవుతుంది చెప్పగలరా? సగం ప్రింట్ అవుద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ గ్రీన్ ఫాంట్ ఉంది కదా. ఏంటండి? అంటే ఫస్ట్ లైన్ వరకే ప్రింట్ అవుద్దాం అనుకుంటున్నాను. అంతేనంటారు? అవును సార్. సగం ప్రింట్ అవుద్దా? ఏం మేడం మీరు? గ్రీన్ కలర్ ఫాంట్ లో ఉంది కదండి. చూడండి ఒకసారి రన్ చేద్దాం. ఓకేనా? ఓకే. ఏంటండి మనం సింగిల్ లైన్ స్ట్రింగ్ ఓన్లీ సింగిల్ కోడ్స్ డబుల్ కోడ్స్ వాడతామండి. మల్టీ లైన్ స్ట్రింగ్ అప్పుడు డబల్ మనకి ఇది పనికిరాదండి. ఓకే. ఓకేనా? ఓకే. అప్పుడు ఏం చేయాలి మరి? డబుల్ కొటేషన్ కానీ ట్రిపుల్ కొటేషన్ కానీ డబుల్ కొటేషన్గా పనిచేయదు, ట్రిపుల్ కొటేషన్ ట్రిపుల్ మాత్రం. కొటేషన్ చూసారా? ఓకే. అది అంతేనా? అర్థమైంది కదా? సో కాబట్టి ఇలా వెళ్ళాలి మేడం. ఓకేనా? ఓకే. అంతేగాని ఏదో చెప్పామా వచ్చామా ప్రోగ్రామింగ్ టక్ టక్ అయిపోయిందా, అబ్బా ఎర్రర్ రాలేదు, ఎర్రర్స్ వస్తే ఆనందపడాలి తెలుసా మీకు మేడం? అర్థమైందండి. ఎందుకంటే ఎర్రర్ వస్తే హౌ టు రెక్టిఫై ద ఎర్రర్ అనేది తెలుస్తుంది. అండ్ ఆల్సో ప్రోగ్రామింగ్ కూడా అర్థమవుతుంది. అది ఓకే. అంతేగాని సాఫీగా ఉందనుకోండి, లైఫ్ సాఫీగా ఉంటే ఏముంటుందండి? అదే. వాల్యూ తెలియదు. అదే ఎత్తులు పల్లాలు అన్నీ ఉన్నాయనుకోండి, లైఫ్లో ఎంత కష్టపడరాదని చెప్పుకోవడానికి ఉంటుంది. అంతేనా? ఓకే. సో అది కూడా ఇంతే, ప్రోగ్రామింగ్ కూడా అంతే. అందుకనే ఎర్రర్స్ రాస్తారండి ఎక్కువ శాతం. ఓకే. చూసారు కదా మీరు, పైన రాశాను ఇట్లా. అదే. సో రాసుకోండి. చెప్పండి. We declare multi-line string ఓకే. in Python by using triple quotes. By using triple quotes.
ఓకే అండి. సో ఇది రాసుకోనండి. ఎగ్జాంపుల్ ఓకే అండి. అయిపోయిందా మేడం? అయిపోయిందండి. నెక్స్ట్ అండి బిల్ట్-ఇన్ మెథడ్స్ ఇన్ స్ట్రింగ్ అండి. ఓకే. బిల్ట్-ఇన్ మెథడ్స్ ఇన్ స్ట్రింగ్. స్ట్రింగ్. మేడం అందరిలాగా నేను అలా చెప్పలేను. ఇక్కడ చూడండి. అసలు బిల్ట్-ఇన్ మెథడ్స్ ఎలా చేస్తాయో చూడండి మేడం ఒకసారి. మేడం ఇక్కడ 2 మెథడ్‌లు ఉంటాయి. డిఐఆర్ అని ఫంక్షన్ ఉంటది. సో దీనిలో హ్మ్. ఎస్టీఆర్ అండి. ఎస్టీఆర్ ఎందుకు ఇచ్చారని డౌట్ ఉంటది. హ్మ్. ఉంటదా? ఉందా లేదా? అవునండి. సో ఎందుకు ఇచ్చామనేది చూడండి ఒకసారి ఇక్కడ. టైప్ ఆఫ్ ఎస్ అని కొడుతున్నాం మేడం. కనిపించిందా క్లాస్ ఎస్టీఆర్ అని? కనిపించింది. డేటా టైప్ స్ట్రింగ్ కాబట్టి. అర్థమైందా? అర్థమైంది. సో అందుకే ఏం చేసేయాలి మనం ఇక్కడ డిఐఆర్ ఎస్టీఆర్ దాని ఆబ్జెక్ట్ హ్మ్. ఇవ్వాలి. మేడం ఇక్కడ కనిపిస్తున్నాయా క్యాపిటలైజ్ అని ఇలా? హ్మ్. ఈ అండర్ స్కోర్‌లో వదిలేసేయండి. వీటి సంగతి మనకు అనవసరం. హ్మ్. క్యాపిటలైజ్, క్యాష్ హోల్డ్, సెంటర్, కార్టీసియన్ కాంటెంట్. నెంబర్ 3గా మేడం. హ్మ్. సో ఇవన్నీ బిల్ట్-ఇన్ మెథడ్స్ అండి. ఇవన్నీ మనకి పైథాన్ డెవలపర్ ఇచ్చేసాడు మేడం ముందుగానే. ఓకే. అర్థమైందండి. వై పైథాన్ అంటే నథింగ్ బట్ బికాస్ ఆఫ్ మాడ్యూల్ అండి. ఒక్కోటి ఒక్కొక్క మాడ్యూల్‌కి ఇచ్చాడండి. సో దాంట్లో ఏంటంటే ప్రీ డిఫైన్డ్ క్లాసెస్, మెథడ్స్, కన్‌స్ట్రక్టర్స్ అన్నీ ఉంటాయి మేడం. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. సో దానివల్ల ఏమవుద్దండి కోడ్ తక్కువైద్దండి. జస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకొని వాడుకోవటం మేడం. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. ఆ! సో కాబట్టి బిల్ట్-ఇన్ మెథడ్స్‌లో రాసుకోండి మేడం. ఫస్ట్‌ది క్యాపిటలైజ్. ఓకే అండి. సో ఒకసారి చూద్దాం. చూడండి ఎంత పెద్దదొద్దు. సింపుల్‌గా నాది తీసేసుకున్నాను పేరు. క్యాపిటలైజ్. ఏమొస్తదండి? చెప్పగలరా? ఎక్స్‌పెక్ట్ చేయగలరా? క్యాపిటల్ క్యాపిటల్స్ లెటర్స్. ఏమైనా ప్రింట్ అవుతాయి? ఏంటేమో? శ్రీనివాస్ అనే నేమ్ ఏమైనా క్యాపిటల్స్ లో ప్రింట్ అవుతుందంట. కాదమ్మా. స్టార్టింగ్ లెటర్ ఒకటి మాత్రమే హ్మ్. క్యాపిటల్ వస్తది. రిమైనింగ్ ఆర్ లోవర్ కేస్. ఓకే. ఓకే. అర్థమవుతుందా? అర్థమవుతుందండి. ఇక్కడ అప్పర్ అన్నం చూసావా ఇదిగో. హ్మ్. సో ఇదైతే నువ్వు అన్నట్టుగా ప్రింట్ అవుతాయి అన్నీ క్యాపిటల్. ఓకే. సో ఇక్కడ ఎస్ డాట్ క్యాపిటలైజ్ అంటే ఏంటండి? రిటర్న్స్ ద క్యాపిటలైజ్ స్ట్రింగ్ అంటారు. అంటే ఏంటి మీనింగ్? ఫస్ట్ క్యారెక్టర్ అనేది క్యాపిటల్ లెటర్‌లో ప్రింట్ అవుద్ది. రిమైనింగ్ ఆర్ లోవర్ కేస్ లెటర్. మేడం సార్ ఒక అర్థమైందా? డౌట్. ఇప్పుడు శ్రీనివాస్ దానికి వాల్యూ ఎస్ అనేది అసైన్ చేశారు కదా మీరు. అర్థం కాలేదమ్మా. ఇప్పుడు ప్రింట్ ఫంక్షన్ లో ఎస్ డాట్ క్యాపిటలైజ్ అని మెన్షన్ చేశారు కదా. అవునమ్మా. దాంట్లో ఎస్ ప్లేస్ లో ఎస్ ని మన పైన ఫస్ట్ లైన్ లో వాల్యూ ఎస్ వాడదు. బదులు. ఎస్ అంటే ఇక్కడ వేరే ఇక్కడ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అనమాట ఇక్కడ. వేరియబుల్ ఉంది కదా ఇక్కడ. హ్మ్. సో వేరియబుల్ ఇవ్వాలి ఇక్కడ. ఆహా, ఓకే సార్. ఎందుకంటే వాల్యూ స్టోరేజ్ ఎక్కడ ఎస్‌లో స్టోరేజ్ అవుతుంది. ఓకే సార్.
శ్రీనివాస్ అనేది ఎక్కడ స్టోరేజ్ అవుతుందండి? ఎస్‌లోనే స్టోర్ అవుద్ది సార్. సో, కాబట్టి దాంట్లో ఉన్నదాన్ని క్యాపిటలైజ్ అంటున్నాం. హ్మ్. అంటే నా ఇంటెన్షన్ ఏంటి సార్ ఇక్కడ ఎస్ అనేది మెన్షన్ చేశారు కదా! డైరెక్ట్ ఎస్‌లో శ్రీనివాస్ అనేది ఉంది కదా! శ్రీనివాస్ అంతా క్యాపిటల్‌లో ప్రింట్ అవుద్దేమో అనేది నా ఇంటెన్షన్. లేదు లేదు. ఓకే. క్యాపిటలైజ్ అంటే ఫస్ట్ క్యారెక్టర్ ఇస్ క్యాపిటల్ లెటర్, రిమైనింగ్ ఆర్ లోవర్ కేస్. అర్థమైందా? ఓకే. అంతే. దీన్ని మరి ఇండెక్స్ దాంట్లో చేయొచ్చా సార్ మరి? ఏం ఇండెక్స్ అమ్మా? అదే 0, 1 అనేది ఇందాక చెప్పారు కదా కాన్సెప్ట్‌లో. ఆ కాన్సెప్ట్‌లోనే మనం పర్టిక్యులర్ వి అనేది క్యాపిటల్‌లో చూపించి ప్రింట్ చేయని అడిగితే? అది మీ ఇష్టం అమ్మ, మీరు చేసుకోవాలి అది. ఓకే. సో, ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకోవాలి. ఓకేనా? స్టోర్ చేసుకొని ఓకే. అది చేయాలి. అది చేసుకొని మీరు చేసుకోవాలి. చేసుకోవచ్చు కదా! ఇప్పుడు మీరేమంటారంటే S1 ఈక్వల్ టు అంటారు. ఓకేనా? హ్మ్. సో, 5:8 అంటారు. ఓకేనా? హ్మ్. సో, ఇవి అనే క్యాపిటల్ లెటర్ కావాలి. అప్పుడేం చేస్తారు? హ్మ్. హ్మ్. అడిగింది ఇదే కబ్బా! అదే. అదేంటంటే మీరు ట్రై చేసుకోవాలమ్మ. చిన్నపిల్లలు చెప్పినట్టు బొట్టు చెప్పినట్టు చెప్పకూడదు ఇక్కడ ట్రైనరు. సో, దానికి అలవాటు పడిపోతారు మీరు. అర్థమైందా? సో, మీ అంతట మీరు కృషి చేయాలి కొంత. కొంత నేను స్టార్టింగు దాన్నేమంటారు? ఏమంటారమ్మ? స్టార్ట్ చేయాలి. ఎండింగ్ మీరు చేసుకోవాలి. అట్లా ఉండాలి. అంతేగాని మొత్తం బొట్టు పెట్టి చెప్పమంటే మన వల్ల కాదు. చాలా టైం పడుతది. అర్థమైందా మేడం? హలో! అర్థమైందండి. సో, అర్థమైంది. దాన్ని ఎలా యూజ్ చేయాలో చెప్తున్నా. ఓకేనా? మిగతావి మీరు ఓకే. చూసుకోవాలి. ఇయన్నీ తెలుసు కదా! చెప్పా కదా ఇందాక. ఓకే. స్లాష్ స్లైసింగ్ అని అయన్నీ. సో, క్యాపిటలైజ్ అంటే రాసుకోవాలి. మెథడ్ ఫస్ట్ మెథడ్. This method returns RETURNS. First character is capital letter and remaining are lowercase letters. ఓకే అండి. అర్థమైనా అర్థం కాలేదు మేడం. అర్థమైందండి. సో ఎగ్జాంపుల్ రాసుకోండి. ప్రోగ్రామింగ్ వల్ల లాజిక్ ఆలోచించాలండి. అర్థమైందండి. అంతేగాని బట్టి కొట్టకూడదు మేడం. చిన్నపిల్లలప్పుడు మనం బుక్‌లో బట్టి కొట్టేవాళ్ళం తెలుసు కదా! అదే. అట్లా చేస్తే రాదు ప్రోగ్రామింగ్ అనేది. నెక్స్ట్ అండి కౌంట్ రాసుకోండి మేడం. మిగతాయి అవసరం లేదు కానీ. కౌంట్ ఓకే అండి. చూడండి మేడం ఒకసారి. కౌంట్ ఓకేనా? ఓకే అండి. ఆ, 2 వచ్చింది చూసారా? ఓకే. కారణం ఏంటి చెప్తారా? అదే ఎస్ఆర్ఐ 012 కదండీ! సో, అది కాదు వచ్చింది. మేడం. 2 టైమ్స్ ప్రింట్ రిపీట్ అయింది ఐ ఓకే. అనేది. ఓకేనా? ఓకే. అంటే ఒక ఓకే. స్పెసిఫైడ్ క్యారెక్టర్ అనేది ఎన్నిసార్లు ఎన్నిసార్లు? స్ట్రింగ్‌లో రిపీట్ అయిందో చెప్పుద్ది మేడం. ఓకే. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. సో రాసుకోండి. కౌంట్. చెప్పండి. దిస్ మెథడ్ returns 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 the హ్మ్. specified character ఓకే.
నెంబర్ ఆఫ్ అకరెన్సెస్ ఇన్ ఏ స్ట్రింగ్. ఓకే. ఓకేనా మేడం? ఎగ్జాంపుల్ రాసుకోనండి. అయిపోయిందా? అయిపోయింది. నెక్స్ట్ అండి. కౌంట్ అయిపోయింది కదా. ఫైండ్ రాసుకోండి మేడం. అయిపోయింది. ఓకే. సరే ఒకసారి చూడండి. కౌంట్ ప్లేస్లో ఫైండ్ పెడుతున్నాను. ఓకే. ఏమొస్తో చెప్పగలరా? ఏమా మీరే 2, రవి 2, 4 వస్తుంది. ఆ? 2 వచ్చింది. కారణం ఏంటో చెప్తారు ఎవరన్నా? అదే 0, 1, 2 ఇండెక్స్‌లో 2లో ఉంది. ఏంటండి? 0 ఇండెక్స్‌లో ఇప్పుడు 2 ప్లేస్‌లో ఉంది. మనోడొచ్చాడమ్మా. ఆ, కాబట్టి ఫస్ట్ అక్కరెన్స్ ఇండెక్స్ అండి. అర్థమైందా? ఓకే. సో మీకు వచ్చేది 4లో కూడా ఉంది కదా. అవును. అవునా కాదా? అవునండి. 2 చోట్ల. సో కాబట్టి సార్ ఆ, ఇప్పుడు అదే ఫైండ్ దాంట్లో ఐ మెన్షన్ చేసినప్పుడు అక్కడ ఐ ఎన్ని ఐలు ఉన్నాయి అనేది ఫైండ్ చేసి ఇచ్చిందా సార్ రిజల్ట్, లేకపోతే మీరు అన్నట్టు ఇండెక్స్ లో? ఫస్ట్ అక్కరెన్స్ ఇండెక్స్ ఓకే సార్. కౌంట్ అది ఇందాక చెప్పింది అది. ఓకే. ఫైండ్ అనేది ఓన్లీ ఫస్ట్ అక్కరెన్స్ ఇండెక్స్. అంటే మీకు అక్కడ స్ట్రింగ్లో మీకు ఏది ఫస్ట్ అక్కరెన్స్ ఇండెక్స్లో మనకి ఇది అయింది అనేది చెప్తుంది. ఓకేనా? అర్థమైందండి. సరే రాసుకోండి. దిస్ మెథడ్ returns the first occurrence index of ఓకే. specified character in a string. First occurrence index of specified character in a string. రాసుకోండి మేడం. ఆన్ చేసాం రమ్య. ఓకే. మేడం రాశారా? రాసానండి. మేడం నాకు నెక్స్ట్ క్లాస్ టైం అయింది. ఓకే అండి. అదే కాబట్టి ఈవినింగ్ మీకు కుదిరితే 78 చెప్పండి. కుదురుతదండి. అది కూడా నాకు 1 ఆర్ 2 డేసే కుదురుద్దండి. ఎందుకంటే పిల్లల ఎగ్జామ్స్ అని చెప్పాను కదా మీకు. ఓకే. ఓకే. సో మ్యాక్సిమం మీకు అయినంత వరకు లాగిస్తూ ఉంటానండి. స్పీడ్‌గా వెళ్ళకుండా ఇలా వెళ్తానండి. ఓకే. యాక్చువల్‌గా నేనే సఫర్ అవుతున్నాను మేడం. అర్థమైందా? యాహ్! నాకు అర్థమైందండి. ఆ! కానీ మీకు సబ్జెక్ట్ రావాలనేది నా ఇంటెన్షన్ మేడం ఇక్కడ. యాహ్! ష్యూర్. ఆ! అదే. ఓకేనా? ఓకే అండి. థాంక్స్. 78 ఒకవేళ కుదరకపోతే చెప్పండి మేడం నాకు. చెప్తానండి. ఆ! కుదురుతదండి ఈరోజు. ఆ! అంటే జస్ట్ అడుగుతున్నాను. నేను యాహ్! వేరేదేమైనా షెడ్యూల్ చేసుకుంటాలే. ఓకే అండి. ఓకే. అది. థాంక్ యూ మేడం. ఓకే. సరే అమ్మ, నాకు రవి క్లాస్ టైం అయింది. నెక్స్ట్ నేను మళ్ళీ మాట్లాడతాను. ఓకే సార్. అందుకని మాకు కంటిన్యూగా ఉంటానండి క్లాసులు ఇక.